వినాయక వ్రత కల్పము. వినాయక చవితి పూజా విధానం. ఇక్కడ పూజ 2 విభాగాలుగా చేస్తారు. పసుపు గణపతి పూజ, వరసిద్ధి వినాయక వ్రతం. పూజకు ముందుగా చేయవలసిన కొన్ని పనులు. వినాయక చవితి నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో అందరూ తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గదిలో లేదా ఈశాన్య మూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు ఉత్తర దిశలలో శుద్ధి చేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దాని కింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి. పూజ చేసేవారు కుంకుమ పట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరో పీట లేదా ఒక ఆసనమును వేసుకోవాలి. పూజ చేసుకునే మగవారు పంచె కానీ ధోతిని కానీ కట్టుకోవడం శ్రేష్టం. తదుపరి ఒక తాంబూలము, 3 తమలపాకు కొనలు చేతివేళ్ల చివరలను తాకాలి. 2 ఒక్కలు, 2 పళ్ళు, చిల్లర పైసలు పెట్టి పట్టుకోవాలి. తర్వాత కింది శ్లోకములను చదువుకోవాలి. ఓం గురుభ్యో నమః. హరిః ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అనే శ్లోకమును చదువుకొని వినాయకుని ధ్యానించవలెను. అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని చదువుతూ పీట మీద తూర్పు ముఖంగా కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఎడమ చేతిలో ఒక ఉద్ధరణతో నీళ్లు పట్టుకొని అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అనుకొని అనంతరం కుడి చేతి బొటన వ్రేలితో ఆ ఉద్ధరిణిలోని నీళ్లను తమ తలపై 3 సార్లు చల్లుకొనవలెను. అనంతరము దీపారాధనను చేయాలి. ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితో భవ. దీపమును వెలిగించి గంధ పుష్పాదులతో అలంకరించి దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి. ఆచమనం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. స్త్రీలైతే కేశవాయ నమః అనాలి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ అని చదువుతూ ఉద్ధరణతో కుడి అరచేతిలోకి మినపగింజ మునిగేటంత నీటిని తీసుకొని చప్పుడు కాకుండా కింది పెదవితో స్వీకరించాలి. ఉద్ధరణతో మరోసారి నీళ్లు తీసుకొని కుడి చేతిని కడుక్కొని చేయి తుడుచుకోవాలి. తర్వాత కింది మిగతా నామాలు చదవాలి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అతోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. పసుపు గణపతి పూజ. పసుపు గణపతికి కుంకుమను అలంకరించి ఒక పుష్పమును సమర్పించాలి. తర్వాత కింది మంత్రాలు చదువుతూ అక్షతలను పసుపు గణపతి మీద వేయాలి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. భూతోచ్చాటన. అక్షతలు తీసుకొని క్రింది శ్లోకమును చెబుతూ భార్య ఎడమ చేతి పక్క నుంచి వెనక్కు వేయాలి. మిగతా వాళ్ళు వారి ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామ. కుడి చేతి బొటన వేలు మధ్య వేలులతో 2 నాసికాపుటములను బంధించి కింది ప్రాణాయామ మంత్రమును చెప్పుకొనవలెను. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పము. అనంతరం అక్షతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతిని మూత వేసి కుడి తొడపై పెట్టుకొని కింది విధంగా సంకల్పము చెప్పుకొనవలెను. ఓం మమోపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన. ప్రస్తుత సంవత్సరం. సంవత్సరే ఉత్తరాయణమా దక్షిణాయనమా. ప్రస్తుత ఋతువు. ఋతవు. ప్రస్తుత మాసం. మాసే. పక్షే. తిథౌ ఈరోజు వారం. వాసరే ఈరోజు నక్షత్రము. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్. మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సంభవద్భిద్రవ్యై సంభవద్భి పదార్థైః సంభవద్భి ఉపచారైః సంభావిత నియమేన యావచ్చక్తి శ్రీ మహాగణపతి దేవత ధ్యానవాహానాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ అక్షతలు ఉదకం పల్లెంలో విడవవలెను. ఇప్పుడు కలశారాధన. తతంగ కలశ పూజం కరిష్యే. కలశం అంటే ఆచమన పాత్ర. అది కాకుండా నీళ్లు ఉండే మరొక పాత్రకు గంధము కుంకుమ అలంకరించి అక్షితలు పుష్పము వేసి ఎడమ అరచేతితో కింద పట్టుకొని కుడి అరచేతితో పైన పట్టుకొని కింది శ్లోకమును చదవవలెను. కలశస్య ముఖే విష్ణు
కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః అని కొంచెం కలశంలోని జలమును తమలపాకుతో దేవుడి మీద చల్లి తమ మీద చల్లుకొని ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లుతూ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష అనవలను. విఘ్నేశ్వర పూజ. గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని మధ్యవేలితో నీటిని తాకాలి. ధ్యానం. కింది శ్లోకం చదువుతూ పువ్వులు అక్షతలు కలిపి పసుపు గణపతి పాదాల ముందు ఉంచాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. షోడశోపచార పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పమును దేవుడు వద్ద ఉంచవలెను. శ్రీ మహాగణాధిపతయై నమః. ఆవాహయామి, ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి వద్ద ఉంచవలెను. శ్రీ మహాగణాధిపతయై నమః. రత్నసింహాసనం సమర్పయామి, కొన్ని అక్షతలు సమర్పించవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. పాదయోపాధ్యం సమర్పయామి. పుష్పంతో నీరు దేవుడికి పాదములు కడగాలి, కడిగినట్లు భావించాలి. శ్రీ మహాగణాధిపతయై నమః. దేవతాయై నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో నీరు దేవుడి చేతులు కడగాలి, కడిగినట్లు భావించాలి. శ్రీ మహాగణాధిపతయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో నీరు దేవుడికి ముఖం కడుగుటకు ఇవ్వాలి. శ్రీ మహాగణాధిపతయై నమః. మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో నీరు దేవుడికి మధుపర్క స్నానానికి సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పంతో నీరు దేవుడికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం రూపేణ అక్షితాన్ సమర్పయామి. వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి. శ్రీ మహాగణాధిపతయై నమః. ముఖధారణార్థం తిలకం సమర్పయామి. కుంకుమ ధారణ చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షితాన్ సమర్పయామి. అక్షితలు వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. శ్రీగంధాం ధారయామి. గంధం సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. సర్వాభరణాన్ ధారయామి. అక్షితలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. సమస్త పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పువ్వులు అక్షితలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. యథాశక్తి మన ఇష్టదైవం యొక్క మంత్రజపమును అష్టోత్తర శతనామాన్ని కానీ లేదా ప్రార్థనా శ్లోకమును కానీ చదువుకొనవలను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః.
ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం గణాధిపతయే నమః. షోడశనామ పూజ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అగరబత్తి వెలిగించి దేవుడికి దేవికి చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు దీపం చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నివేదనార్పణ విధి. నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ కొంచెం జలమును చిలకరించి సత్యం త్వర్తేన పరిశంచామి 3 సార్లు పుష్పముతో గాని ఉద్ధరణితో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశలో ఎడమ చేతి నుండి కుడివైపుకు తిప్పాలి. అమృతమస్తు. నైవేద్యంపై జలమును ఉంచి అమృతోపస్తరణమసి అదే నీటిని దేవుడికి ఉంచాలి. దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు తినిపిస్తున్నట్లు బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేళ్లతో చూపవలను. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఆపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం పరబ్రహ్మణే నమః అంటూ నివేదన చేయవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం రూపేణ అక్షితాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షితలు, పువ్వులు సమర్పించవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవంతు. శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు 2 తీసుకొని తలపై ఉంచుకోవాలి. మరలా ఆచమనం చేసి పైన చెప్పుకున్న విధంగానే మరలా సంకల్పం చెప్పుకోవాలి. వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠ. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం హాం హ్రీం క్రోం యం రం లం వం షం షం సం హం ఇత్యాధ్యేన ప్రాణ ప్రతిష్టాపనం కృత్వా నమస్కృత్వా అంటూ నమస్కారం చేస్తూ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, ప్రసీద 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 అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు వేసి పూలు వేయాలి. షోడశోపచార పూజ. ధ్యానం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ గణాధిపతయే నమః. ధ్యాయామి. వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షంతలు వేసి నమస్కరించాలి. ఆవాహనము. అత్ర ఆగచ్చ జగద్వంద్య సురారారార్జితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఆవాహయామి అని మరల అక్షంతలు వేయాలి. సింహాసనం. మౌక్తికై పుష్యరాగైచ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆసనం సమర్పయామి. అక్షితలు లేదా పూలు వేయాలి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. అర్ఘ్యం సమర్పయామి.
ఉద్దరణతో నీరును స్వామికి చూపించి పక్కన ఉంచుకున్న పాత్రలో వేయాలి. పాద్యం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహనద్విరాదానన పాద్యం సమర్పయామి. మరలా కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి. ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి. మధుపర్కం. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహనేదం గజవక్త్ర నమోస్తుతే. మధుపర్కం సమర్పయామి. స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి. పంచామృత స్నానం. పంచామృతైర్దేవ గహన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానకురుష్వ భగవన్ ఉమా పుత్ర నమోస్తుతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం నీటిని స్వామిపై చల్లాలి. వస్త్రయుగ్మం. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహణత్వం లంబోదరం హరాత్మజ. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేటట్లయితే పత్తికి పసుపు కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు. ఉపవీతం. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానాదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. గంధం. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధం సమర్పయామి. కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి. అక్షితలు. అక్షితాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. అక్షితాన్ సమర్పయామి. స్వామికి అక్షితలు సమర్పించాలి. పుష్పములు. సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహణ నమోస్తుతే. పుష్పాని పూజయామి. స్వామిని పూలతో పూజించాలి. అథాంగ పూజ. కింది నామాలను చదువుతూ పుష్పములతో స్వామివారిని పూజించవలను. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ. 21 విధముల పత్రములను ఒక్కొక్క నామం చదువుతూ పక్కన సూచించిన విధంగా పత్రాలు తీసుకొని స్వామిని పూజింపవలను. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి.
ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇవవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ. క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతో గాని అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణాధిపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం వల్లభాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మహామంత్రినే నమః ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనిదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తరూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖ్యై నమః ఓం సారాయ నమః ఓం సారసామునిదయే నమః ఓం మహేశాయ నమః ఓం విశదంగాయ నమః ఓం అనికింకిని మేకలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం విష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తిజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విశ్వగృహే నమః ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ. ధూపమాగ్రాపయామి. అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన ఉన్న స్టాండులో లేదా అరటిపండుకు గాని కుచ్చాలి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహణ మంగళం దీపం ఈశాపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. దీపాన్ని స్వామికి చూపించాలి. నైవేద్యం కొబ్బరికాయలు ఇంకా ఉంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకుముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయను పిండి వంటలు, పానకము, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి. సుగంధాన్ సుకృతాం చైవ మోదకాన్ కృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవా జనముద్భై ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి అంటూ ఆకుతో ఆ పదార్థాలన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తమలపాకులు, ఒక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించాలి. నీరాజనం సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాన్ భగవన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. వృతవర్తి సహస్రైచ్ఛ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి ఆ తరువాత హారతి పాత్రపై కొంచెం నీటిని ఉంచి కళ్ళకద్దుకోవాలి. మంత్రపుష్పం పుష్పము, అక్షంతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి. సుముఖైచ్చైకదంతోచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద ఉంచాలి. తరువాత ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాయి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సాంప్రదాయం. తర్వాత మరలా కూర్చొని కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి. యస్య స్మృతత్యాచ నమోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయ చ అష్టోత్తర నామార్చనాయ చ అవసర మహానివేదనయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. మహాగణాధిపతి దేవతో సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని పంచామృతాలు, కొబ్బరి నీళ్లను కలిపి తీర్థంగా తీసుకోవాలి. పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై ఉంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరస్సుపై ధరించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.